డ్రగ్స్ విషయంలో నాకు కానీ మా కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ ఎలాంటి సంబంధం లేదు అంటున్న రానా ఇంటికి తాజాగా విదేశం నుంచి ఒక పార్సిల్ రావడం పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సినిమా పరిశ్రమలో కొందరు ప్రముఖులు డ్రగ్స్ నేరుగా కొని వాడుతూ ఉంటే మరికొందరికి పార్సిల్స్ ద్వారా కూడా అవి తరచుగా అందుతూ ఉండటం ఎక్సైజ్ శాఖ వారి దృష్టికి వచ్చింది. అందువల్ల ఆ డిపార్ట్మెంట్ పోస్టల్ వారి సహకారం కోరడంతో అనుమానాస్పదమైన వస్తువులు బట్వాడాకు వచ్చిన పార్సిల్లో ఉన్నట్లు కనిపిస్తే వాళ్ళు ఆ వివరాలు ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖ వారికి తెలియచేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రానాకు వచ్చిన పార్సిల్ విషయం తెలుసుకోవడానికి ఎక్సైజ్ శాఖ వారు రానా ఇంటికి వెళ్ళారు. రానా ఊళ్ళో లేకపోవడంతో అతని తండ్రి ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబును రామానాయుడు స్టూడియోలో కలుసుకున్నారు. అప్పటికే ఈ వార్త చిత్ర పరిశ్రమలో దావానలంలా వ్యాపించింది. డి సురేష్ బాబు పార్సిల్ విషయంలో ఎక్సైజ్ శాఖ వారికి వివరణ ఇచ్చారు. రానా కొంతకాలంగా నడువు నొప్పితో బాధపడుతున్నాడని, ఒక పరికరాన్ని ధరిస్తే నడువు నొప్పి మళ్ళీ మళ్ళీ రాకుండా నయమవుతుందని చెప్పడంతో ఆ పరికరాన్ని విదేశం నుంచి తెప్పించామని, పార్సిల్లో వచ్చింది అదేనని ఆయన వివరించడంతో ఎక్సైజ్ శాఖ వారు ఆ వివరాలను రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయారు. అంటే పరోక్షంగా ఎంక్వైరీ కొనసాగే అవకాశం ఉంది. బాహుబలిలో రానా చేసిన విన్యాసాలతో ఈ నడువు నొప్పి వచ్చి ఉంటుందా, లేక పార్సిల్లో మరేదైనా ఉండే అవకాశం ఉందా అని చిత్ర పరిశ్రమలోని వారు చర్చించుకుంటున్నారు.